కేవలం వరదముద్ర, కేవలం అభయముద్ర పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, మీరు భయంతో వెళ్ళారనుకోండి, మీ భయానికి ఏది కారణమో ఆ భయం తీసేస్తారు. ఆ భయం పోయింది అంటే దాని ఉద్దేశం ఇంకా భయం రాదనా? ఒక ఆయన భార్యకు ఒంట్లో బాగోలేదండి, ఆవిడికి అనారోగ్యం తీరాలి అని ఆవిడ ఆరోగ్యం కలిగితే వచ్చి నేను వెంకటేశ్వరుడికి తలనీలాలు ఇస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పట్టాడని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆయన మొక్కాడు. ఇప్పుడు ఆయనకి ఇంత గడ్డం వచ్చింది అంటే ఆయన భార్యకి ఇంకా స్వస్థత కలిగిందా? కలగలేదు. అంటే ఆయన ఇంకా భయంతో ఉన్నాడా లేదా? భయంతో ఉన్నాడు. మీకు అకస్మాత్తుగా ఆయన వచ్చే వారం ఒక గడ్డం అవి అన్నీ తీసేసి కనపడ్డాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆయన భయం పోయింది. ఇప్పుడు మీరు ఏమంటే తిరుపతి వెళ్ళొచ్చేసారేంటే అన్నారనుకోండి, ఏ భగవంతుడి దయ వల్ల మా ఆవిడని డిశ్చార్జ్ చేశారండి, కులాసాగా ఉంది, హాయిగా లేచి తిరుగుతోంది, ఏమి ఇబ్బంది లేదు, అందుకే వెళ్ళొచ్చేసానండి, మొక్కు తీర్చేసుకున్నానన్నాడు. భయం పోయింది. భయం పోయింది అంటే ఆయన జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందనే దాని గుర్తు. మీరు చెప్పండి, జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందా? మళ్ళీ ఏదో రూపంలో ఇంకో భయం వస్తుంది. అలాగే వరదముద్ర, మీరు వరం అడిగారు, మా అబ్బాయికి ఓ మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది అంటే ఇక మీరు ఎప్పుడు అడగరా? ఇక మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ అభయముద్ర వరదముద్ర పట్టింది మీకు ఎందుకు పనికి వచ్చింది? పూర్తిగా మీ భయం పోవడానికి పనికి రాలేదు, మీ పూర్తిగా మీ కోరికలు తీరడం అన్నది లేదు కదా. ఇప్పుడు దేవతల్ని కాదు ఆయన అంటున్నది, తక్కువ చేసి మీ స్థితిని అంటున్నారు శంకరాచార్యుల వారు. అసలు నీ జీవితంలో భయం అన్నది పూర్తిగా పోయేది ఎప్పుడు? నా జీవితంలో కోరవలసిన కోరిక లేదనేది ఎప్పుడు? ఈ రెండూ లేనప్పుడు నువ్వు అభయముద్ర వరదముద్ర అభయముద్ర వరదముద్ర అంటూ తిరుగుతూనే ఉంటావు. ఈ భయం పోయింది, మళ్ళీ భయం. ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడు రా జీవితంలో? ఆవిడ పాదాల మీద పడితే గమ్మత్తోటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, అసలు అభయముద్ర వరదముద్ర రహస్యం వేరండి. అందుకే కుడి చేత్తో ఇలా పడతారు అభయముద్ర, ఇలా కుడి చేత్తో అభయముద్ర పడితే అర్థం ఏమిటో తెలుసా అండి? నీ భయం పోగొడతానని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, నా చెయ్యి ఎటు చూస్తోంది, తలములు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. ఓరి పిచ్చాడా, ఈ భయానికి నా దగ్గరికి రావడం కాదు, ఈ భయం అన్నది ఎందుకు వచ్చింది నీకు? చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను పొందాలి, వేటి వల్లన్నా నాకు అపకారం కలుగుతుందని భయం వల్ల వచ్చింది. లోకంలో ఇన్ని లేవు, ఒక్క పరబ్రహ్మమే ఉంది, నువ్వు కూడా అందులో అంతర్భాగమే, నువ్వు కూడా పరబ్రహ్మమే. ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆకాశ స్వరూపుడివి. పైనున్న ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో నువ్వు కూడా అంతే. ఇది నీకు తెలిసిన నాడు నీ భయం శాశ్వతంగా పోతుంది. అందుకని అభయముద్ర పడతారు ఇలాగా. అంటే ఈ పైన ఉన్న ఆకాశం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి, ఇది తెలియక భయపడుతున్నావు. వరదముద్ర ఇలా పడతారు, కోరిక కోరడం చాలా నీచం, అందుకే ఎడం చేత్తో తీరుస్తాను, కిందకి చూపిస్తారు, కిందకి దిగిపోతున్నావు, ఎడం చేత్తో ఇస్తాను, కానీ అలా పుచ్చుకుంటూనే ఎన్నాళ్ళు తిరుగుతావు? తృప్తి అన్నది లేదా జీవితంలో? అందుకే వరదముద్ర ఎడం చేత్తో ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు అభయముద్ర వరదముద్ర పట్టకుండా నీ పాదాలు చాలమ్మా అన్నారు భయం తీర్చడానికి. అమ్మవారు ఎందుకు పట్టలేదంటారు అభయముద్ర వరదముద్ర అంటే? దాని అర్థం ఏంటంటే, నీకు ప్రత్యేకంగా ఇలా ఉపదేశం చేసి నువ్వు ఆకాశ సమానుడివికా అని అనను, నీకు వరాలిస్తానని అనను. నువ్వు ఒక్కసారి నా పాదాల మీద పడ్డావా, ఇక నువ్వు వరం అడగవలసిన పని లేకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఈ దిక్కుమాల కోరికలు ఏమిటి, నాకేం లేదు కనుక అన్నీ ఉన్నాయి కనుక అన్న తృప్తికి ఎత్తేస్తాను. దాని వలన జ్ఞానం ఇచ్చి ఇక్కడే ఇప్పుడే నువ్వు ఈశ్వరుడిలో కలుసుకోగలిగినటువంటి స్థితిని నీకు కృప చేస్తాను. కాబట్టి రెండిటినీ ఇస్తాను అని అమ్మ, ఒరే నువ్వు నన్ను నమ్మితే అమ్మా అని అనగలిగితే నీకు పాలిస్తానంటుందా? అనదు. అమ్మగా పాలిచ్చేస్తున్నా. అమ్మ నువ్వు ఇలా అంటే రక్షిస్తాను అనలేదు. కాబట్టి అమ్మగా ఆవిడికి అసలు ముద్ర లేదు. ఆవిడ పాదాల మీద పడిపోతే శరణాగతి చేస్తే ఆవిడకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ శత్రువుని శత్రువని అమ్మ దగ్గర చెప్పేస్తే చాలు, ఆవిడ పొంగిపోయి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇది దొంగకి తాళం చెవులు ఇవ్వడం లాంటిది. మనసు ఇచ్చిందండి అమ్మవారు. ఈ మనసు ఇచ్చింది కాబట్టి మీరు సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. అమ్మా నా మనసు నేను గెలవలేకపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి వెళ్ళి చెప్పారనుకోండి, అంతే. అమ్మవారు ఏం చేస్తుందంటే గెలవగలిగిన శక్తి మీకు ఇచ్చేస్తుంది. మనసు తీసేయదు, మనసుని గెలవగలిగిన స్థితి మీకు ఇస్తుంది. ఇప్పుడు మీరు మనసుకి సాక్షి, మనసు వెంట మీరు పరిగెత్తారు. ఏమిటో అస్తమానం ఇన్ని కోరికలు కోరుతున్నావు, అవన్నీ ఏం తీర్చడం కుదరదంటారు. ఇప్పుడు మనసుని మీరు శాసిస్తారు. ఇన్నాళ్ళు మనసుకి మీరు వశపడ్డారు,
ఈ శక్తిని ఇస్తాను. మీరు చెప్పింది బాగుంది కానీ కోటేశ్వరారు, మాకు ఒక అనుమానం. ఓ 2 రోజుల క్రితం అక్కడ కూర్చుని ఏం చెప్పారు మీరు హాల్లో? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తలకాయ శివుడికి గిల్లేశాడు. గిల్లేస్తే 4 చేతుల కింద అమ్మవారేమో బ్రహ్మగారి 4 తలకాయలు కాపాడింది. కాపాడినప్పుడు బ్రహ్మగారి భయం చేతులతో తీర్చిందని చెప్పారా లేదా? మరి అమ్మవారు అభయముద్ర పట్టలేదని చెప్తారే? బ్రహ్మగారి తలకాయలు 4 చేతులతో కాపాడినప్పుడు అభయముద్ర పట్టలా? మరి అమ్మవారికి అభయముద్ర లేదని మళ్ళీ ఈ శ్లోకంలో ఎలా చెప్తారు? అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో. మరి రెండింటికి తేడా వచ్చేలేదు. అప్పుడు బ్రహ్మగారి చేతుల మీద చెయ్యి పెట్టి భయాన్నించి రక్షిస్తూ ఉంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః చతుర్నాం శీర్షాణం సమభయ హస్తార్పణదియా. చేతులతో అభయం ఇచ్చిందన్న శ్లోకంలో ఉందిగా. మరి అప్పుడు అది అభయముద్రేగా, చేతులతోనేగా కాసింది. కాపాడినప్పుడు ఆ చేతులు అభయముద్ర పట్టాయిగా. మరి పట్టలేదంటారే? ఇప్పుడు పాదాలే గొప్పవంటున్నారే. అభయముద్ర వరదముద్ర పట్టిన దేవతల కన్నా అమ్మవారి పాదాలు గొప్పవంటారే. మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకం వ్యతిరేకం అవ్వలేదా అదే శంకరాచార్యుల వారిది? అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. అమ్మవారు ఎక్కడున్నా అయ్యవారు ఉంటారు. ఎందుకో తెలుసా అండి? నేను పాలలో నీళ్లు కలిపానండి అన్నాను అనుకోండి, నీళ్లలో పాలు కలవలేదండి అని మీరు అనగలరా? అనగలరా మీరు? పాలలో నీళ్లు కలిపితే నీళ్లలో పాలు కలిసాయి కదండి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడి యొక్క సగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అర్ధనారీశ్వరులుగానే ఉంటారు. అమ్మవారు ఒక్కతి ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఎరుపుతనంలో కలిసిపోయాడు కానీ శివుడు ఉన్నాడని చెప్పాను నేను మీకు కదండి. అలా కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఎటుపక్క శివుడు ఉంటాడు? ఇటుపక్క శివుడు ఉంటాడు, కుడిపక్క కదండి. ఈ కుడిపక్క సగభాగం పరమశివుడిది, ఈ సగభాగం అమ్మవారిది. అభయముద్ర పడితే ఏ చేత్తో పట్టాలి? కుడి చేత్తో పట్టాలి. కుడి చేత్తో పడతారు అభయముద్ర. ఇప్పుడు భయాన్ని తీర్చవలసినటువంటి చెయ్యి గిల్లింది. ఏ చేత్తో గిల్లాడైనా? కుడి చేత్తోనే గిల్లాడు. ఎడం చేత్తో గిల్లితే ప్రత్యేకం ఎడం చేత్తో గిల్లాడని చెప్తారు. కుడి చేత్తోనే గిల్లేశాడు. అంటే ఏ చెయ్యి అసలు అభయాన్ని ఇవ్వాలో ఆ చెయ్యి శిక్ష వేసింది, గిల్లింది. ఇప్పుడు ఆ చెయ్యి గిల్లేస్తే ఎడం పక్కనున్నదేది? అమ్మవారి చెయ్యి. ఎడం పక్కనున్న చేత్తో కుడి చేత్తో ఆయన గిల్లేస్తే ఎడం చేత్తోని రక్షించేస్తే ఆయనకి కొంచెం అంటే నేను గిల్లేసేవాడిని నువ్వు రక్షించేసేవాడివి అంటుందేమో అని ఇప్పుడు ఆవిడేం చేసింది? ఒక చమత్కారం చేసింది. ఓరి పిచ్చాడా, నీ భయం పోవాలంటే ఏమీ లేదురా, తేలిక మార్గం అవుతుంది అని ఇలా అంది. అంటే ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే భయం పోతుందో చూపించింది. కుడి చేత్తో రక్షించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుడి భాగం శివుడిది, అది గిల్లింది. అందుకని ఇలా అంది. అంటే ఇప్పుడు ఏం చూపించింది? పాదాలు చూపించింది. ఈ పాదాలు పట్టుకున్నావా ఇక నీకు భయం లేదురా. ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే ఇంక అసలు భయం అన్న మాటకు అవకాశం లేదో అది చూపించింది. ఇప్పుడు ఆయన వెంటనే మనసుతో ఏమి పట్టేసుకున్నాడు? పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే రక్షణ లభించింది. అంటే ఈ తత్వం ఎప్పుడైతే తెలిసిందో 4 చేతులుగా ఉన్నవి పక్కనున్న శివుడి 2 చేతులు కూడా ఆవిడ ఒక్కతే పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో రక్షించడం అన్నది పాదాల మీద పడ్డం వల్లే రక్షించింది. ఈ చెయ్యి వరదహస్తం కాబట్టి ఊరే పిచ్చాడా ఈ కాళ్ళ మీద పడు ఆయనతో రక్షింపచేస్తానని సంజ్ఞ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అభయముద్ర పట్టిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అభయముద్ర పడితే కుడి చేత్తో పట్టాలి. కుడివైపు శివుడు ఉన్నాడు, ఆవిడ పట్టే అవకాశమే లేదు. ఎడం చెయ్యే ఆవిడికి ఉంది, ఎడం చేతి వైపు భాగం కాబట్టి పడితే వరదముద్ర పట్టాలి. ఇలా పాదాలు చూపించిన పాదాల మీద పడితేనే బ్రహ్మగారికి కూడా రక్షణ కలిగింది. ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడొచ్చింది ఘర్షణ? ఏం లేదు, 2 శ్లోకాలు సరిపోయాయి. కాబట్టి అమ్మా, నీ పాదముల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే నీవు అమ్మవి కనుక రక్షించేయడమే నీకొచ్చు. రక్షించేయడమే వచ్చిన అమ్మవి కనుక నువ్వు అసలు అభయముద్ర వరదముద్ర పట్టవు. అమ్మ ముద్రలు పట్టదు, రక్షించడమే తెలుసా. పిల్లాడు ఏడిస్తే రక్షించేస్తుంది అంతే. అందుకే అమ్మ అంటే చాలు అమ్మ రక్షించేస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచి ద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కారుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో
అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా, ఆ ఎర్ర తీగ ఉందే అది పరమదయ్యగలిగిన తీగమ్మా. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప. ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా, ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి వెలిసి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడ ఉన్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికి. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్న కింకిణికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు, మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ, ఇంత గొప్ప తిథి నాడు ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి. వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతూ ఉండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి.